నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశాడు. క్వాష్ పిటిషన్ అంటే ఏందంటే క్రిమినల్ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కావచ్చు, ఆ కేసు ప్రొసీడింగ్స్ కావచ్చు, అదే విధంగా ఛార్జ్ షీట్ ని రద్దు చేయమని హైకోర్టును అభ్యర్థించడము. ఎందుకు ఇంత హడావిడిగా హైకోర్టుకు పోయాడంటే పోలీసుల దూకుడు చూసి. పోలీసులు దూకుడు ఏ కేసులో అనుకున్నారు? దళిత కార్యకర్త ఎవరైతే ఉన్నారో ఈ నెల 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి కారు చక్రాల కింద నలిగిపోయి చనిపోయినటువంటి సింగయ్య ఎవరైతే ఉన్నారో ఆ కేసుకు సంబంధించి పోలీసులు చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆ బుల్లెట్ ప్రూఫ్ కార్ ఏదైతే ఉందో దానిని కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు A1 గా ఉన్నటువంటి ఆ కారు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో రమణారెడ్డి, ఆయన విచారణలో సింగయ్య చనిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి కారు కింద పడే, ఆ కారుకు డ్రైవర్ నేనే అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారం తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏటుగా ఉన్నాడు కాబట్టి హుటాహుటిన హైకోర్టుకు వెళ్ళాడు. క్వాష్ పిటిషన్ వేశాడు. నాకు ఎఫ్ఐఆర్ ను రద్దు చేయండి, క్రిమినల్ కేసులు కొట్టేయండి, అదే విధంగా ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో దానిని నిలిపేయండి అని చెప్పి హైకోర్టుకు వెళ్ళాడు. మరి ఈ కేసు రేపో ఎల్లింటికో విచారణకు వస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి. కానీ వాస్తవంగా ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 18వ తారీఖున పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి తన అభిమాని మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఎవరైతే బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళడం జరిగింది. ఈ యాత్రకు సంబంధించి, ఈ పర్యటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్పారంటే పోలీసులు కేవలం 3 వెహికల్స్ మాత్రమే అనుమతిస్తాము, అదే విధంగా మీ వెంట 100 మంది మాత్రమే రావాలి, అది చాలా చిన్న ఊరు, అక్కడ జన సమీకరణ చేసి మీరు బల ప్రదర్శన చేస్తే తొక్కిసలాట జరిగేటువంటి అవకాశాలు ఉంది, ప్రాణాలు కూడా పోయేటువంటి అవకాశాలు ఉంది, కాబట్టి మీరు దయచేసి మా యొక్క సూచనలు సలహాలు పాటించండి అని చెబితే పోలీసుల యొక్క సూచనలు సలహాలు హెచ్చరికలను పెడచెవిన పెట్టి ఒంటెద్దు పోకడగా వెళ్ళి ఒక మూర్ఖుడిలాగా జగన్మోహన్ రెడ్డి గారు జన సమీకరణ చేసుకుని బల ప్రదర్శనకు దిగి 100ల కొద్ది వాహనాలతో ర్యాలీగా వెళ్ళాడు. ఆ ర్యాలీలో జగన్మోహన్ రెడ్డి మీద పూలు చల్లాలని వచ్చినటువంటి ఆ దళిత కార్యకర్త ఎవరైతే ఉన్నాడో సింగయ్య, ఆయన తొక్కిసలాట జరిగి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి కారు ముందు చక్రాల కింద పడి నుజ్జయ్యి హాస్పిటల్ కూడా వీళ్ళు తీసుకెళ్లకుండా రోడ్డు పక్కన పడేస్తే ఆయన సకాలంలో హాస్పిటల్కు వెళ్ళలేక మరణించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు మొదట్లో BNS 106 సెక్షన్ అయితే పెట్టారు. అసలు ఆ 106 సెక్షన్ ఏంటంటే 106 అంటే ఏంటో చూసేకు ముందుగా మనము ఎఫ్ఐఆర్ కాపీ చూద్దాము. ఈ ఎఫ్ఐఆర్ కాపీలో ఏముందంటే మొదట్లో ఈ కేసును 106 BNS 106 కిందకి బుక్ చేశారు. తరువాత దాన్ని అప్గ్రేడ్ చేశారు 105 మరియు 49. ఈ 106 అంటే ఏంటి, 105 అంటే ఏమిటి, 49 BNS అంటే ఏంటో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇవి కనుక ప్రూవ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ శిక్షలు పడబోతుందో కూడా ఒకసారి చూద్దాం. ముందుగా 106, కానీ ఈ 106 ని అప్గ్రేడ్ చేసినారు కాబట్టి ఈ 106 వర్తించదు. జగన్మోహన్ రెడ్డి గారి కర్మకాలి ఆ వీడియో బయటకు వచ్చింది, కానీ లేకపోతే ఆ కేసు 106 కిందే ఉండిపోయేది. 106 అంటే ఏంటంటే తన నిర్లక్ష్యంతో అవగాహన లేకుండా లేదా జాగ్రత్తలు తీసుకోకుండా పనిచేసి మరొకరి మృతికి కారణమయ్యేలా చేస్తే అది 106 కిందికి వస్తుంది. కానీ ఇక్కడ జరిగింది ఏమిటంటే అవగాహన లేకుండా కాదు, అవగాహనతోనే జరిగింది. ఎందుకంటే జన సమీకరణ చేస్తే ఈ బల ప్రదర్శనకు దిగితే తొక్కిసలాట జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఆయనకి తొక్కిసలాట జరుగుతుంది, ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు అని తెలిసి కూడా ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. కాబట్టి ఇది 106 కిందికి కాకుండా వాళ్ళు 105 కిందికి దాన్ని అప్గ్రేడ్ చేశారు. అసలు 105 అంటే ఏందో చూద్దాం. BNS 105. ఈ BNS 105 అంటే ఏంటంటే ఇది హత్య కాని హత్యకు సమానమైన నేరము. ఇది హత్య కాదు, కానీ హత్యకు సమానమైన నేరము. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపే ఉద్దేశం లేకపోయినా, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా సింగయ్యను చంపే ఉద్దేశం లేకపోయినా తన చర్యల వలన, అంటే తన చర్యల వలన అంటే ఏంటంటే పోలీసుల యొక్క హెచ్చరికలను, పోలీసుల యొక్క సూచనలను, పోలీసుల యొక్క సలహాలను కూడా పక్కన పెట్టి కావాలనే బల ప్రదర్శనకు దిగి ర్యాలీగా వెళ్ళడము. తన చర్య వలన చావు సంభవించవచ్చు అని తెలిసినా
జాగ్రత్తలు తీసుకోకుండా చేసిన పని వల్ల అదే జరిగిందంటే అది ఈ సెక్షన్ కిందకి వస్తుంది. ఎగ్జాక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పని ఏదైతే ఉందో అది 105 కిందకి వస్తుంది. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపే ఉద్దేశం లేకపోయినా, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సింగయ్యను చంపే ఉద్దేశం లేకపోయినా తన చర్య వలన, అంటే ర్యాలీగా వెళ్ళడం వలన అక్కడ తొక్కిసలాట జరిగి ఆ తొక్కిసలాటలో సింగయ్య జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడడం జరిగింది. జాగ్రత్తలు తీసుకోకుండా, అంటే ఇంతమంది వందల కార్లు వేసుకొని ర్యాలీగా వెళ్తూ జన సమీకరణ చేసుకొని బల ప్రదర్శనకు దిగుతున్నప్పుడు మినిమం జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడము. సో ఇవన్నీ చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సెక్షన్ 105 ఏదైతే ఉందో అది వర్తిస్తుంది అని కూడా న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ చూడండి, ఈ 105 గనుక ప్రూవ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి పడే శిక్షలు ఏంటంటే, సాధారణంగా హత్య కాకుండా చావు జరిగితే జీవిత ఖైదు లేక 10 సంవత్సరాల వరకు జైలు ప్లస్ జరిమానా, చంపే ఉద్దేశంతో గాయపరిచి మరణం జరిగితే జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల వరకు కఠిన శిక్ష మరియు జరిమానా, చంపాలనే ఉద్దేశం లేకుండా కానీ చావు జరిగే అవకాశం తెలిసినప్పుడు చేసినటువంటి చర్య, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుంది. కానీ ఇది కోర్టులో ఉంది కాబట్టి మనం తీర్పులు అయితే ఇవ్వలేము, కానీ ఏ శిక్షలు పడవచ్చని ఒక అవగాహన కోసం అయితే చెప్పడం జరుగుతుంది. చంపాలనే ఉద్దేశం లేకుండా కానీ చావు జరిగే అవకాశం తెలిసినప్పుడు చేసిన చర్య 10 సంవత్సరాల వరకు జైలు లేదా జరిమానా లేదా 2 ఇవైతే పడే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతా ఉన్నారు. అదే విధంగా ఈ కేసులో BNS 49 కూడా పెట్టారు. 49 అంటే ఏంటంటే, ఎవరికైనా నేరం చేయమని ప్రేరేపించడము లేదా వాళ్ళతో కుట్ర చేయడము లేదా ఆ నేరానికి ఉద్దేశపూర్వకంగా సహాయం చేయడము, అంటే అది సెక్షన్ 49 BNS కింద అభ్యుదయంగా పరిగణించబడుతుంది. దీనికి శిక్షలు ఏముంటుందంటే, అభ్యుదయం వల్ల నేరం జరిగితే అభ్యుదయుడికి కూడా అదే శిక్ష. ఉదాహరణకు హత్య అయితే జీవిత ఖైదు, న్యాయస్థానం నిర్ణయించే తక్కువ శిక్ష ఈ 49 కనుక ప్రూవ్ అయితే అట్లీస్ట్ 3 నుంచి 7 సంవత్సరాల శిక్ష పడేటువంటి అవకాశాలు ఉందని కూడా చెబుతా ఉన్నారు. సో ఈ మొత్తం వ్యవహారాన్ని మనం నిశితంగా గమనిస్తే వాస్తవంగా తీర్పు ఇవ్వాల్సింది కోర్టు కాబట్టి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈ 49 లేదా 105 కనుక ప్రూవ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి మినిమం 10 సంవత్సరాల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు లేదా వరస్ట్ కేసులో 3 నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉందని న్యాయ నిపుణులైతే భావిస్తా ఉన్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. జగన్మోహన్ రెడ్డి గారికి జీవిత ఖైదు పడుతుంది అనుకుంటున్నారా, 10 సంవత్సరాలు పడుతుంది అనుకుంటున్నారా, 3 నుంచి 7 సంవత్సరాల శిక్ష పడుతుంది అనుకుంటున్నారా? పోవయ్యా చూసినాం కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారికి శిక్షే పడదు. 33 కేసులో 32 కేసులో మూలుగుతా ఉన్నాయి. 32లో ఇది ఒకటి 33, మొన్న ఒకటి 34. ఏమైతే అది లేవయ్యా అని అనుకుంటున్నారా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.